సైలెంట్ గా ఎవరి పనులు వాళ్ళు చేస్తుంటే వీళ్ళిద్దరి మధ్య లవ్ నడుస్తుంది. కరుణాకర్ గారు, ఏంటి మేడం ఇలా వచ్చారు? కాల్ చేస్తే నేనే వచ్చానుగా. ఓ పక్క నేను టెన్షన్ లో ఉంటే మీరు దర్జాగా కాల్ మీద కాలేసుకొని చెవిలో డస్ట్ తీసుకుంటున్నారా? ఈ కంపెనీలో రోజు ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. ఇవాళ కాస్త ప్రశాంతంగా ఉందని రిలాక్స్డ్ గా కూర్చున్నాను. అంటే వర్క్ బాగా జరుగుతోందా? అందరూ సిన్సియర్ గా పనిచేస్తున్నారా? ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? లేదు మేడం, అంతా పర్ఫెక్ట్ గానే జరుగుతుంది. ఇలా చెప్పడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా? ఇప్పుడు ఏం జరిగిందని మేడం అంత మాట అన్నారు? ఈ కంపెనీలో నేనే ఆల్ ఇన్ వన్ అని చెప్పుకోవడం కాదు. ఇప్పుడు ఏం జరిగింది మేడం? సుందరుడు రోజు ఈ కంపెనీలోకి వచ్చి ఆనందితో సరసాలాడుతున్న విషయం నీకు తెలుసా? ఏమన్నా అంటే రోషం పొడుచుకొస్తుంది. సుందరుడా? అలాంటి వాళ్ళు ఎవరూ లేరు మేడం. కొత్తగా కూడా కంపెనీలో ఎవరూ చేరలేదు. కొత్తగానే చేరాడు కానీ కొత్తవాడు కాదు. కొత్తగా చేరాడు కానీ కొత్తవాడు కాదా? ఇదేదో పొడుపు కథ వేసి విప్పమన్నట్టుంది మేడం. కాస్త మీ బుర్రకి పని చెప్పండి సార్. అశ్వినే రాజీనామా చేసి మళ్ళీ చేరాడు. వాడు కాక ఇంకా కొత్తవాడు ఎవడున్నాడు మేడం? అశ్విన్ కొత్తవాడే కదా. అంటే మీరనేది అశ్వినా?